హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఈరోజు పెన్షన్లు అయితే 6 గంటలు కాకుండా 7 గంటలకు ఇవ్వబోతున్నారు. అవి పెన్షన్ల విషయాలను అయితే మీకైతే కొత్త అప్డేట్ తేవడానికి అయితే మీ ముందుకు వచ్చాను. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పెన్షన్లు అయితే 6 గంటలకు కాకుండా 7 గంటల నుంచి అయితే ఇవ్వబోతున్నారు. అంటే పెన్షన్లదారులు ఉదయాన్నే 6 గంటలకి పనులు ఉన్నందువల్ల వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అలాగే సచివాలయ సిబ్బంది 6 గంటలకు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నందువల్ల వాళ్ళ ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చిన సెక్టార్లో పూర్తి స్థాయిలో అయితే పింఛన్లు పంచాలనేసి అయితే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 300 మీటర్ల లోపే పింఛన్లు పంపిణీ చేయాలి. జీపీఎస్ ట్యాగ్తో ప్రతి ఒక్కరికి ట్యాగ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్ పింఛన్ ఫోన్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని గంటలకు ఇచ్చారు, మీకు ఎక్కడ ఇచ్చారనే విషయాన్ని కూడా ఫోన్లో ఖచ్చితంగా అయితే ఫీడ్బ్యాక్ కోసం కాల్స్ అయితే వస్తుంటాయి. అది కూడా మీరు చెప్పొచ్చు, మీకు ఎక్కడ ఇచ్చారనే విషయాన్ని కూడా పింఛన్దారులు చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మన ఈ పెన్షన్లో కొత్త విషయాలు అయితే చేర్చారు. అవి ఏంటంటే 300 మీటర్లకి అవతలగానే ఇవ్వబోతే దానికి సంబంధించిన కారణాలు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో అయితే ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ 300 మీటర్ల లోపల నెట్వర్క్ రాకుండా, నెట్ ప్రాబ్లమ్స్, అలాంటి సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినటువంటి అవతలైతే గ్రామస్తుల సమక్షంలో వాళ్ళ కోరిక మేరకు అవతలకైనా పోయి నెట్వర్క్ వచ్చే దగ్గర ఇవ్వచ్చు అనే దానికి ఆప్షన్ కూడా దాంట్లో ఇచ్చినారు. కాబట్టి సచివాలయ సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే దాన్ని వాడుకొని మీకైతే ఇస్తారు. అలాగే ఎన్టీఆర్ భరోసా యాప్లో మన చంద్రబాబు నాయుడు గారి సందేశం అయితే ఒక ఆడియో అయితే ఉంది. అది వినిపించి మరీ పెన్షన్ పంచాలనేసి అయితే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి మరీ పెన్షన్లు ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. అంటే పెన్షన్లు పారదర్శకంగా అంతా సముచితంగా పంచాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అలాగే కొత్త పెన్షన్ల విషయాలకు వస్తే కూడా కొత్త పెన్షన్లకి బడ్జెట్ అయితే మన ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రారంభించినట్టయితే చిన్న సమాచారం అయితే ఉంది. కానీ పూర్తి స్థాయిలో అయితే మనకైతే పూర్తిగా వివరాలు రాలేదు. ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈ వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లకైతే ఇవ్వడానికైతే సలహాలు అయితే ప్రభుత్వం చేస్తున్నట్టయితే మనకు సమాచారం అయితే ఉంది. దాని పూర్తి విధి విధానాలు ప్రభుత్వం తెలియజేయగానే మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, పెన్షన్కి సంబంధించిన విషయాలు అయితే మీకు నేను ఈరోజు అందించింది. 7 గంటల నుంచి పెన్షన్ ఇవ్వబోతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు 7 గంటలకు పెన్షన్ తీసుకోండి. రేపు ఆదివారం సెలవు దినం కావడం వల్ల రేపు ఇవ్వడానికైతే వీలు కాదు. మళ్ళీ అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఆదివారం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు తీసేసుకోండి, రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి. లేకపోతే సోమవారం సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎందుకు ఈరోజు తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పంచేదానికి ప్రభుత్వం కూడా సలహాలు చేసింది. కాబట్టి ఈరోజు తీసుకోండి, రేపు ఆదివారం సెలవు దినం. ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించిన అప్డేట్. చిన్న పొరపాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.